భారత వైమానిక దాడుల నుండి తప్పించుకోవడానికి ఇలా చేస్తుందని భావించారు. ఒకవేళ భారత దాడిలో ఏదైనా ప్రయాణికుల విమానం డ్రోన్ లేదా క్షిపణికి గురైతే అంతర్జాతీయంగా భారత్పై ఒత్తిడి పెంచవచ్చని పాకిస్తాన్ భావించింది. తద్వారా వైమానిక దాడుల నుండి తప్పించుకోవడానికి ప్రయాణికుల విమానాలను అడ్డుగా వాడుకుంటుందని అన్నారు. యుద్ధానికి కూడా కొన్ని నియమాలుంటాయి. రెండు దేశాలు యుద్ధం చేస్తున్నప్పుడు వారు ఒకరి సైనికులను, సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుంటారు. అయితే సాధారణ పౌరులకు ఎలాంటి హాని జరగకుండా జాగ్రత్త వహిస్తారు. ఒక దేశం సాధారణ పౌరులపై దాడి చేస్తే అది అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనగా పరిగణించబడుతుంది. దానిని యుద్ధ నేరంగా కూడా ప్రకటిస్తారు. కాబట్టి ఒకవేళ పాకిస్తాన్కు చెందిన ప్రయాణికుల విమానం భారత వైమానిక దాడులకి గురైతే అది కూడా యుద్ధ నేరాల పరిధిలోకి వస్తుంది. పాకిస్తాన్ దీనిని అంతర్జాతీయ స్థాయిలో ఉపయోగించుకోవడానికి ప్రయత్నించవచ్చు. తద్వారా ప్రపంచంలోని అనేక పెద్ద దేశాలు భారత్పై ఒత్తిడి తీసుకురావచ్చు. అయితే ప్రస్తుతం ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమలులో ఉన్నందున ఇలాంటి చర్యలకు పాల్పడే అవకాశం తక్కువగా ఉండొచ్చు. ఒకవేళ పొరపాటున ఏదైనా జరిగినా అది తీవ్రమైన అంతర్జాతీయ పరిణామాలకి దారితీయవచ్చు.